వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. మీకు వంకాయ ఫ్రై ఎట్లనో చేసి చూపెడతాను. కేజీ వంకాయలు తీసుకున్నా. కేజీ వంకాయలు తీసుకొని కట్ చేసుకున్నాను. ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి ఎందుకంటే మా తోటలే కాబట్టి నేను ఇక చాలా వెళ్ళినాయి, ఒక 2-3 కిలోలని వెళ్ళినాయి. వీటిని చూస్తే ఫ్రెష్గా కనబడ్డాయి కాబట్టి నాకు ఫ్రై చేసుకుంటే బాగుండు నాకు అని అనిపించింది. ఇక ఫ్రై చేసుకున్నా కాబట్టి ఒకసారి మీకు సుతా చెప్తే బాగుంటుంది కదా అని అందులో బట్టి ఐటమ్స్ చెప్తానండి. పుదీనా, బగారాకు, ఇలాచి, 2 లవంగాలు, చెక్క కొన్ని తీసుకున్నానండి. కొత్తిమీర, కళ్యామాకు, కొన్ని పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. నువ్వుల పొడి, ఎండిన కొబ్బరి అండి. ఎండిన కొబ్బరి కొంచెం ఫ్రై చేసి 2 ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసి నేను మిక్సీ పట్టేసిన. కొంచెం జీలకర్ర వేసిన, పచ్చి జీలకర్ర వేసినాను. జీలకర్ర, ఒక ఎల్లిపాయ, 2 ఎల్లిపాయలు రెబ్బలు వేసినాను. ఇది మిక్సీ పట్టేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాం. ధనియాల పొడి, గరం మసాలా పొడి నేను ముందే పట్టేసుకున్నాను కాబట్టి మీకు చెప్తాను. సాల్ట్ తగినంత వేసుకుందాం. నేను ఫ్రై చేసేటప్పుడు మీకు అది చెప్పేస్తాను. ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. ఎందుకంటే వెడల్పున్న కడాయి తీసుకోవాలి. వెడల్పున్న కడాయి అయితేనే మంచిగా ఫ్రై అవుతాయి. అందుకే నేను వెడల్పున్న కడాయి తీసుకోవాలి. ఆన్ చేసుకొని స్టవ్ ఆయిల్ పోసుకుందాం. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పోసుకుందాం. అంటే ఒక 4 మనకు బక్కలను బట్టి మనం కొంచెం ఆయిల్ అందాల కొద్దీ వేసేసుకుందాం. ఆవాలు వేసుకుందామండి. ఇప్పుడు నూనె కలిపింది కదా, ఆవాలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. వేసుకున్నాం. పూరీ వేసుకున్నాం. అది గోలిపోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి. నేను గల్లుప్పే వాడతా. నేను దొడ్డు ఒక స్పూను అల్లం వేసుకున్నామండి. కజ్జామాకు వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. 2 స్పూన్లు వేసిన, 2 స్పూన్లు తీసుకున్నాం. చిన్నది అది స్పూన్ అంటే పెద్దది అయితే ఒకటి సరిపోతుంది. ఇది చిన్నది కాబట్టి నేను 2 వేసాను. ఇంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలు, సూపర్ ఉన్నాయి. ఇప్పుడే తెంపిన, ఇప్పుడే తెంపి వాళ్ళని చూడంగానే నాకు ఫ్రై చేయాలి అని అనిపించింది. గుత్తి వంకాయ చేస్తాను అనుకున్నాం కానీ ఇక అది గుత్తి వంకాయ పెట్టలేదు. ఇక నెక్స్ట్ పెడతా. వంకాయలన్నీ వేసుకున్నాం కాబట్టి దీన్ని కలిపేసుకున్నాను. కలుపుకున్నాం. ఇంకా ముందుకే కమ్మటి వాసన వస్తాను. చెట్టు మీద కాయలు కాబట్టి చాలా బాగుంటుంది. వంకాయలు ఏవైనా కానీ ఫ్రెష్గానే
టోటలే కాబట్టి కొంచెం ఫ్రెష్ ఉంటుంది. ఇక అయ్యో ఫ్రెష్ లేవు కదా అని మనం అనుకోక వదిలిపెట్టాం కదా, మనకు నచ్చినప్పుడు ఏదైనా చేసుకొని తినాలి అంతే. ఇక మనం కలిపేసుకోవాలి, ఎందుకంటే అడగడుతాయి కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కలిపేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం కలుపుకుంటూనే ఉండాలి. మూత పెట్టేసుకున్నాను, మూత తీసుకున్నాను. ఫ్రై అయిపోయినాయి, ఇంకా కొంచెం కుక్ అయితే అయిపోతుంది. నేను మధ్యలో మధ్యలో కలిపేసుకున్నాను అండి, ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం మధ్య మధ్యలో మనం కలిపేసుకోవాలి. అప్పుడు కొంచెం వేసినాయి కదా, ఇప్పుడు కొంచెం అంత వేసుకున్నాం. ఇలా తక్కువ అనిపిస్తే తర్వాత సాల్తోటి మనం చేసుకోవచ్చు. టమాటా సుక్క అయిపోయింది. మనం కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. మిక్స్ చేసినా కాబట్టి నేను లైట్గానే తీసుకుంటున్నాను. ఇప్పుడు మిర్చిను, ఎండిన మిర్చిను కొబ్బరి పట్టినా కదా, అది సుతా వేసేసుకున్నాం. కిలో వంకాయలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 3 స్పూన్ల కొబ్బరి, ఎండిన మిర్చి, ఎల్లుల్లి రుబ్బలు, జీలకర్ర పట్టింది వేసేసుకున్నాం. కలిపేసుకున్నాం. మూత తీసుకున్నాం, వేసుకున్నామండి. అయిపోయింది. ఇప్పుడు నేను నువ్వుల పొడి వేస్తాను కదా, ఒక స్పూను నువ్వుల పొడి వేసుకున్నాను. చాలా బాగుంటుంది నువ్వుల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి, ఒక స్పూను, చిన్న స్పూను గరం మసాలా వేసుకున్నామండి. దీన్ని కలిపేసుకుందామండి, కలిపేసుకుందాం. మసాలా వేసేవారికి గుమ్మడి వాసన వస్తుంది, చాలా బాగుందండి. స్మెల్ కమ్మడి వాసన వస్తుంది. ఎందుకంటే మనం కడాయి పెద్దది తీసుకుంటేనే ఫ్రై మంచిగా అవుతుందండి. మనం చిన్నది తీసుకున్నాం అనుకో మొత్తం ఇచ్చుకపోతాయి. మనం పెద్దదే తీసుకోవాలి, పెద్దది తీసుకుంటే ఫ్రై ముక్కలు సుతా మంచిగా ఉంటాయి. ఒకసారి తీసుకున్నాం, కలిపేసుకున్నాం. సూపర్ 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 ఉండాలండి. దీన్ని చూడాలనేది చూస్తాడనే నాకు తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి, అయిపోయింది. వేరే స్టవ్ కట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంట్లోకి తీసుకుందామండి. సూపర్ సూపర్ ఉన్నది. కొత్తిమీర గార్నిష్ చేసుకుంటానండి. కొత్తిమీరను కొంచెం పుదీనా, చాలా బాగుంటుందండి. ఇది చూస్తానే నాకు తినాలనిపిస్తుంది, ఇప్పుడు తినేసుడే. చాలా బాగుంటుందండి. మీరు రైస్లకు కానీ చపాతీలకు కానీ మీరు తీసుకోండి, సూపర్ ఉంటుందండి. పూరీకి చూత తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అన్నిటికీ దేనికైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.